కర్నూలు జిల్లా సంగాల గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు దాడిలో తీవ్రంగా గాయపడిన గొల్ల శేఖర్ కుటుంబాన్ని టీడీపీ నేత బాలాజీ, యాదవ సంఘం చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పరామర్శించారు. జగన్ డైరెక్షన్లోనే ఎమ్మెల్యే విరూపాక్షి బీసీ, దళితులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ఓర్వలేకే ఈ అరాచకాలకు పాల్పడుతున్నారని, బాధితులకు అండగా ఉండి సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని టీడీపీ నేత బాలాజీ హామీ ఇచ్చారు. అందుకోసం ఇంతమంది ఇన్ని రోజు పోయి పరామర్శించి వాళ్ళ కష్టం తెలుసుకోరండి. తద్వారా పార్టీ నుంచి ఏం చేయాలో మనం ఏం చేయాలో చేస్తామని చెప్పారు. ధైర్యం ఉండండి. మీకు స్థానికంగా ఏం జ్యోతి అమ్మ ఉంటుంది ఇన్ఛార్జ్, ఆయమ్మ స్థానిక చిన్న చితక సమస్యలు చూస్తుంది. పెద్ద సమస్యలు ఏమంటే తప్పకుండా పైవారి దృష్టికి తీసుకుపోయి ఏమి ఇబ్బంది లేకుండా ఇబ్బంది చేసే బాధ్యత మంది పార్టీ ఉంటుంది. పార్లమెంట్ అధ్యక్షులు కూడా అందరూ చెప్పారు. వెళ్ళి పరిశీలించి ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోరండి. వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు ఏదైతే పరిస్థితులు వచ్చినాయో వాస్తవాన్ని మీరు కూడా కళ్ళ కష్టపడి చెప్పారు. ఆయనకు శిక్షగా ఆల్రెడీ జైలుకు పోవడం జరిగింది. మళ్ళీ వచ్చి ఆయన ఏదో చేస్తాడని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, పార్టీ ఉంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నాయకులు ఉన్నారు, ఇన్ఛార్జి మన వైకుంఠ జ్యోతి గారు ఉన్నారు, పార్టీ అధ్యక్షురాలు ఉన్నారు, ఇంకా మన పురుషోత్తం గారు ఉన్నారు, నాగేశ్వరరావు యాదవ్ ఉన్నారు. రెడ్డి దుర్మార్గ వైఖరి రక్షించుకుంటాం బీసీ సోదరులను, దళిత సోదరులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, కూటమి ప్రభుత్వ కార్యకర్తల్ని. జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ తోనే ఇవన్నీ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే అంటే ఇంకా విచ్చలు పెడతాను. గొడ్డల పార్టీ అంటేనే తెలుసు కదా ఏ విధంగా ఉందని. అసలు ఇప్పుడు అంతమందిని ఇక్కడికి ఆయన దాదాపు 200 మందితో ఆయన వచ్చినాడంటేనే గొడవకు వచ్చినట్లే కదన్న ఇప్పుడు ఆయన.